హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా అన్వేషణ. ఫ్రెండ్స్, మేము ఈరోజు మైసూర్కి వెళ్తున్నాము. మైసూరుకి యువతలే శ్రీరంగపట్నం. ఈ శ్రీరంగపట్నంలో పురాతన కాలానికి సంబంధించిన శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ఆలయానికి పెద్ద చరిత్ర ఉంది ఫ్రెండ్స్. చాలా పురాతనమైన ఆలయం ఇది. మంచి కట్టడాలతో ఇక్కడ స్తంభాలు కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ స్తంభాలు అన్ని స్తంభాలు ఒకేలా లేవు ఫ్రెండ్స్. నేను చూపిస్తాను, చూడండి, గమనించండి బాగా. ప్రతి స్తంభం కూడా వేరే వేరే డిజైన్లలో ఉంది. ఏ స్తంభానికి ఆ స్తంభానికి సంబంధం లేకుండానే ఉంది. అంటే ఇలాంటి స్తంభం ఇంకొకటి లేదన్నమాట. ఎక్కడ కానీ సిమెంట్ కానీ పూత కానీ కొత్తగా రీమోడలింగ్ చేయడం కానీ అలా ఏం లేదు ఫ్రెండ్స్. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. చూడవలసిన ప్రదేశం ఇది. దీనికి ఒక చరిత్ర, ఈ పురాతన, కానీ లోపల ఫ్యాన్లు కానీ కరెంటు కానీ ఏం లేదు ఫ్రెండ్స్. చాలా పెద్ద ఆలయం ఇది. ఈ ఫ్యాన్ దానికి వస్తే కన్నా మధ్య మధ్యలో కిటికీలాగా పెట్టారు ఫ్రెండ్స్. అలా చూడండి, కిటికీలాగా. తర్వాత నేను ఇంకొకటి గమనించాను, ఇక్కడ ధ్వజస్తంభము పక్కన ఎక్కడైనా కానీ కట్టెతో ఉంటుంది, అంటే చెక్కది ఉంటుంది అన్నమాట. కానీ ఇక్కడ ఇలాగే స్తంభాలతోనే పెద్ద ధ్వజస్తంభం ఏర్పాటు చేసినారు. అదైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అంత బాగుంది. అలాగే లోపల గుళ్ళో ఇట్లా రూములు లాగా ఉన్నాయి. ప్రతిదీ కూడా చిన్న 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 ఆలయాలు. ఈ ఆలయాలన్నీ కూడా లాక్ చేసి ఉన్నారు ఫ్రెండ్స్. ఊరికే బయట నుంచి చూడవలసిందే. ఇక్కడ చూడండి, వెలుతర కోసం కానివ్వండి, గాలి కోసం కానివ్వండి, కిటికీలు అదిగోండి చూపిస్తున్నా. ఇలా కిటికీలు పెట్టారు. ఈ కిటికీ ద్వారా వెలుతర కూడా వస్తుంది. అక్కడ లైట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నైట్ పూట అయితే ఏమన్నా లైట్లు ఉంటాయేమో, కానీ ఇక్కడ కనిపించే ప్రతి వెలుతర కూడా ఇలా చూడండి. స్తంభాలు చూడండి, గమనించండి బాగా. అప్పట్లోనే ఇలా ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క డిజైన్లో మొలిచి మన వాళ్ళు ఎంత అద్భుతంగా తయారు చేశారు ఈ ఆలయాన్ని. చాలా బాగుంది ఫ్రెండ్స్. మనం మైసూరుకి పోయే దావలోనే ఇంకా కొంచెం ఒక 20 కిలోమీటర్లు యువతలే అన్నమాట. ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ అదిగోండి, ఇక్కడ కెమెరా అలో లేదు. అంటే ఫోటోలు, సెల్లులు కానీ కెమెరాలు కానీ డ్రోన్ అలా ఎలాంటివి లోపల గర్భగుడిలోకి అయితే అలో లేదు. కానీ మేము దూరం నుంచి జూమ్ చేసి చూపించాము. ఎందుకంటే మా ఫ్రెండ్స్కి చూపించాలి కాబట్టి అంత దూరం పోయి ఆలయం అంతా చూపించి దేవునికి చూపించకపోతే బాగుండదని వాళ్ళకి తెలియకుండా చేశాను. ఇక్కడ చూడండి, శ్రీవారి పాదాలు కూడా ఉన్నాయి. చాలా బాగుంది ఫ్రెండ్. ఎవరైనా మీరు మైసూరు కానీ ఊటీ కానీ అలా వెళ్ళేటప్పుడు ఒకసారి దర్శించండి. చాలా బాగుంది ఈ కట్టడాలు. ఇక్కడ కోనేరు కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ కోనేరులో కూడా అదే మోతాదులో నీళ్ళు ఉంటాయట. పైకైతే వర్షాకాలంలో మాత్రమే వస్తాయి. ఎండాకాలం కానీ ఏ కాలంలో అయినా కానీ అక్కడే. ఇక్కడ నాకు ఇంకొకటి కూడా నచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ తులసి కోట ఉంది. ఈ తులసి కోట చుట్టూ తిరిగి వీడియో తీసాము. ఈ తులసి కోట చుట్టూ ఉండే ఏదైతే దేవుళ్ళ విగ్రహాల మాదిరి ఇక్కడ మొలిచారో సేమ్ గుళ్ళో అంటే గుళ్ళో మనకు శ్రీరంగనాథ స్వామి కాకుండా ఇంకా వాళ్ళ భార్య కానివ్వండి, అమ్మవారు, వీళ్ళందరి కూడా విగ్రహాలు అనేటి ఈ తులసి కోట చుట్టూ చెక్కడం జరిగింది. సో మనం లోపల చూసినా ఒకటే, ఈ తులసి కోటను చూసినా కూడా ఒకటే ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే ఇది ఇటుకలతోనో ఇంకోటో కట్టింది కాదు. అప్పట్లో మొలిచిన తులసి కోట అనేది రాయితోనే ఉండేదే. తులసి కోట కూడా పూర్తి రాయే. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ చిన్న చిన్న రాళ్ళు లేవు, అన్నీ పెద్ద పెద్ద రాళ్ళతో. ఫ్రెండ్స్, ఈ తులసి కోట కూడా ఒకే రాయిలో మొలిచినట్టు అనిపిస్తుంది. చూడండి ఎంత అందంగా చెక్కారో, చాలా బాగుంది ఫ్రెండ్స్. కానీ మన పూర్వీకులు మహామేధావులు, మహా తెలివిపరులు.
కాబట్టి ఇంతంత పెద్ద ఆలయాల్ని పెద్ద పెద్ద రాతితో ఎంత చక్కగా చిత్రీకరించి ఎలా చేశారో చూడండి. తర్వాత బయటకు వచ్చాం ఫ్రెండ్స్. బయట వచ్చేసి ఒకటి ధాన్య మందిరం లాగా ఉంది. దానికి ఇక్కడ నాగుపాం లాగా అలా కనపడుతూ దానికి ముడి వేసి ఉందన్నమాట. అక్కడ ఉండే వాళ్ళని అడిగితే నాగబంధనం వేశారు దీనికి. బహుశా లోపల ఏమన్నా గతంలో ఖజానాలు లాంటివి ఏమన్నా పెట్టింటే గన నాగబంధనం వేశారని చెప్పారు కదా. రాయితోనే ఫ్రెండ్స్, అది రాయి ఒక నాగుపాం పడగ చుట్టుకొని ఇట్లా చుట్టుకుంటే గన రింగు రింగులు ఎలా ఉంటుందో సేమ్ ఆ రింగు కూడా ఎలబడుతుంది అనమాట. అంటే కదులుతుంది. ఒక రాయిలో నుంచి ఇంకొక రాయి మొలిచింటే అది కదులుతుంది. చూడండి మన వాళ్ళు ఎంత గొప్పోళ్ళో కదా ఫ్రెండ్స్. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఊటీ టూర్లో ఎక్కడ కూడా మిస్ కాకుండా ప్రతిదీ వీడియో తీశాను. ప్రతిదీ నా ఫ్రెండ్స్ కోసము అన్నీ మీకు చూపిస్తానని. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. అంతే కదా ఫ్రెండ్స్. ఒక్కసారి ఒక లైక్ కొడితే ఏం పోతుంది, ఏం కాదు కదా. మళ్ళీ మనకు అదేం కొత్త పని కాదు కాబట్టి మర్చిపోకుండా నా కోసం ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.